మనము గతించినటువంటి దినాల నుండి ఇంచుమించు ఒక 2 నెలలుగా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ లేఖన సారాంశాన్ని మీ ఎదుట పెట్టాను. అవి అక్కడ మనం చదువుతున్నాం. శిష్యత్వానికి వచ్చినటువంటి మాటలు. అందులో ఇంచుమించు 7 ప్రసంగాలు మీకు నేను అందించడం జరిగింది. 7 వర్తమానాలు మీరు విన్నారు. 7 వర్తమానాల్లో కూడా ఒక్కొక్క వర్తమానం 2 పార్ట్లుగా మనం విన్నాము. శిష్యత్వంలో శిష్యుడు ప్రభుని వెంబడించాలని, రెండవదిగా పరిచర్య చేయాలని, మూడవదిగా నేర్చుకోవాలని, ఏమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలో కూడా మీకు అక్కడ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన రెఫరెన్సెస్ కూడా ఇచ్చాము. దేవుని యొక్క ఆత్మశక్తి చేత, దైవ ప్రేరణ చేత ఈ మాటలు మీ ఎదుట పెట్టడం జరిగింది. గతించినటువంటి వారంలో కూడా డిసెంబర్ మాసం అక్కడ డేట్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. మీరు చూస్తే 29/12/2024 ఆదివారం. అది ఆ దినం ప్రారంభించినటువంటి వాక్య సందేశం. ఈ శిష్యత్వంలో 4వ పాయింట్ పొరపాట్లు సరి చేసుకోవాలి అన్నటువంటి మాటను మనం వింటున్నాము. ఇప్పుడు దాన్ని కొనసాగింపుగా 2వ మాట మీ ఎదుటి నేను పెడుతున్నాను. అందులో ఉన్నటువంటి దాన్నే మీ ఎదుటి తీసుకుని వస్తున్నాను. దానికి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. తప్పు రాసింది ఎవరట? పెన్ అయితే కాగితాన్ని చింపేస్తాం, కింద ఉంటే ఎవరికైనా లోకువే కదండి. దాంట్లో లాస్ట్ ముగింపు పెర్గములో ఉన్న సంఘపు దూత అన్నాడు. అక్కడ పెర్గములో ఉన్న సంఘాన్ని మీ ఎదుటి పెట్టి వాక్యాన్ని ముగించడం జరిగింది. నేటి దాని కొనసాగింపుగా ఈ ప్రస్తుత దినాల్లో మనం ఇంకా ఏం నేర్చుకోవాలి, ఈ పొరపాట్లకు వచ్చిన విషయాన్ని చదువుతున్నప్పుడు దాన్ని కొనసాగింపుగా 8వ వాక్య పఠన భాగం, 8వ భాగం పార్ట్ 8 మనం వింటున్నాం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా లేఖన భాగాన్ని చదువుతున్నాం. కీర్తన గ్రంథం 50:17-23 వచనాలు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీకును మీ కుటుంబాలకు శుభము కలుగును గాక. ఆమేన్. ప్రియులరా, దేవుడు పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనం ఏం మాట్లాడాలి, ఏం వినాలి అన్నదానికి కొంచెం భిన్నంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. గతించిన దినాల్లో నేను మీ ఎదుట కొన్ని విషయాలు చెప్పాను. ఏంటంటే, ఒక ఏడాది కాలం అంతా కూడా మనము పర్వతాల గురించి, లోయల గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అలాగే నేను తర్వాత కాలంలో మీకు చెప్పాను ఏంటంటే, కొన్ని ప్రాముఖ్యమైన పట్టణాల గురించి, కొందరు ప్రముఖులైన వ్యక్తుల గురించి, వారి జీవిత గాథలు, వారి చరిత్రలు మీ ఎదుట పెడతానని చెప్పాను. అయితే కొన్ని చరిత్రలు మనం వింటుండగా మరలా దేవుని యొక్క ప్రేరణ బట్టి సంఘము సవరింపబడాలి, సంఘం ఇంకా ఆత్మీయ స్థితిలో ఒక మెట్టు ఎక్కాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి ఈ శిష్యత్వం అనేటువంటి సబ్జెక్ట్ మీ ఎదుగు తీసుకుని వచ్చాను. దీన్ని త్వరగా పూర్తి చేసి మరలా మనం అనుకున్నట్లుగా చరిత్ర గ్రంథాలు మనం తిరిగేసి చరిత్ర పూర్వపు దినాల్లో మన బైబిల్ గ్రంథంలో అనేకమైన అవశేషాలు ఉన్నాయి. వాక్యం మనం ఎప్పుడు వింటాం, ఎప్పుడు నేర్చుకుంటాం, వాక్యంలో ఉన్న సారాంశాన్ని, వాక్యంలో ఉన్న సత్యాన్ని, వాక్యంలో ఉన్న మర్మాన్ని ఎప్పుడు మనకు వెలికి తెచ్చి దాంట్లో ఉన్నటువంటి అనేకమైన గూఢమైన మాటలు మనం నేర్చుకుంటాం. వాటిని మీకు నేర్పించాలనే మా ఆశ. కాబట్టి దాన్ని నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేద్దాం. నా ప్రియులారా, ఈ శిష్యత్వం అనేటువంటి సబ్జెక్టులో 4వ పాయింట్ మనం చదువుతున్నప్పుడు దానిలో 8వ భాగంగా ఈనాటి వాక్య ధ్యానాంశం ఎదుటి పెడుతున్నాను. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15-23 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. చదవండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు నా మాటలని వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు. నీవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఇంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. అర్థమవుతుందండి? జాగ్రత్తగా ఈ లేఖనాలను మనము ఆలోచించేద్దాం. 17-21 వరకు ఆయన కొన్ని విషయాలు చెప్పేశాడు అక్కడ. అయితే ఆయన ఎప్పుడు కూడా అడగలేదట, ఏమనంటే నువ్వు ఇలా చేసావు, నీ బ్రతుకిది, నీ జీవితం ఇది, నీ ప్రవర్తనది, నీ బుద్ధిలివి, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని ఎప్పుడు ఆయన ప్రశ్నించలేదంట. కానీ మనుషులు అనుకున్నాడట, ఆయన నా వంటి వాడే, ఆయన నా వంటి స్వభావం గల వాడే, నేను ఏం చేసినా ఆయన చూడడం, పట్టించుకోడు, అడగడు. ఏ రోజైనా అడిగాడా?
ఇంత అక్రమంగా జీవిస్తే అని తన మనసులో తను అనుకుంటున్నప్పుడు దేవుడు అంటున్న మాట ఇదే. ఆయన అంటున్నాడు, ఈ సంగతులను నేను వరుసగా అక్కడ మేము రాసాం, మీరు చదువుతున్న బ్లూ కలర్ లో అండర్లైన్ చేసినటువంటి ఆ మాట చదివితే, ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదని. ఏ సంగతుల పైన రాయబడిన సంగతులు ఏంటి? ఆ సంగతులు 18 వచనం, నీవు దొంగను చూచినప్పుడు ఏం చేస్తావట? వానితో ఏకీభవిస్తావు. రెండవదిగా, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తావు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. ఏం చెప్తున్నారటండి? కొండెములు. నీ సహోదరుని మీద నువ్వు కొండలు చెప్పే స్థితిలో ఉన్నావు. అలాగే ఇంకో మాట అంటే, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటినని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. దేవుడు ప్రతి మనిషిని చూస్తున్నాడటండి. ఈరోజు ఈ శిష్యత్వం అనేటువంటి ఈ సందేశాన్ని వింటున్న ఈ వర్తమానంలో ప్రభు మాట్లాడుతున్న మాట, మనము దిద్దుబాటులోనికి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మన బ్రతుకులను దిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి, లోపాన్ని సరిదిద్దుకోవాలి. అందుకని దిద్దుబాటు నీకు అసహ్యము కదా అన్నాడండి. చాలా మందికి ఏదైనా ఒక మాట చెప్తే తెగ వ్యసన పడిపోతా ఉంటారు. ఏదైనా చెబుతున్నప్పుడు మేమేనా అలా ఉన్నది, ఇతరులు లేరా, వాళ్ళందరినీ విడిచిపెట్టి నాకే ఎందుకు చెప్తున్నావు అంటూ ఉంటారు. ప్రియులారా, మీకు ఒక మాట నేను చెప్తాను. ఎవరికైనా ఎవరైనా ఏదైనా మాట చెప్తున్నారంటే వారిని వారు అమితంగా ప్రేమిస్తున్నారు అంటే మాట ఉండే. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడటండి? జ్ఞానం గలవాడు. తండ్రి తనకిష్టమైన కుమారుని ఎక్కువగా శిక్షిస్తాడట. అయ్యో నా కుమారుడు దారి తొలగిపోతాడేమో, అయ్యో నా కుమార్తె దారి తొలగిపోతుందేమో, నా పిల్లలు నా మాటల్లో ఉండి నాకంటే ఒక ఘనమైనటువంటి పేరు సంపాదించుకోవాలి, మంచిగా జీవించాలి, ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండాలని చెప్పి తల్లిదండ్రులు, ఈ ఒక సామెత బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ భూమి మీద తల్లిదండ్రులంట చెడ్డవారై ఉండి కూడా తమ పిల్లలు మంచి ఈవులను పొందుకోవాలని ఆశపడతా ఉంటారు. చెడ్డవారు అన్నటువంటి మాట అక్కడ చెబుతున్నటువంటి విధానం మనం చూస్తే, స్వార్థపరులుగాను లేదా వ్యసనక్రాంతులు గాను, ఏదో లోక సంబంధమైన త్రాగుడు కానీ లేదా విచారం కానీ అబద్ధాలు కానీ ఏవో కొన్ని వారి జీవితాల్లో తొలగించుకోలేనటువంటి వ్యసనాలు ఉండిపోయాయి. ఆ అలవాట్లు కలిగి ఉన్నప్పుడు కూడా ఒక తాగుబోతు తండ్రి అనుకుంటాడు, ఏమనుకుంటా తెలుసా? నా కొడుకు నాలాగా తాగుబోతు, నా కొడుకు నాలాగా ఇలాగా చెడిపోకూడదు అనుకుంటాడు తండ్రి. అంటే ఆ తండ్రి చెడ్డవాడయ్యుండి కూడా తన పిల్లలు ఏమైనా కోరుకుంటున్నాడండి? మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది ఇక్కడ, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనకకు త్రోసి వేస్తున్నావు. నేను ఈ సంగతులన్నిటినీ నీ ఎదుట ఉంచి నిన్ను గద్దిస్తాను అన్నాడు ఆయన. కాబట్టి ప్రియులారా, అక్కడ చదువుతున్నాం 22వ వచనములో, దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడునూ లేకపోయును, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కరపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనను. దేవుణ్ణి మరిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? చీల్చివేస్తాడు, కఠినమైన శిక్ష తీసుకుని వస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ గ్రంథం నుండి మనం చదివితే పూర్వపు దినాల్లో అనేకమైన సంభవాలు జరిగాయి. మీకు తెలుసు లేదో, సొదొమ గొమొర్రా ప్రాంతాలు మనకు తెలుసు. ఈ ప్రాంతాల్లో ఎంత కఠినమైనటువంటి భారభరితమైన బాధ అంటే ప్రియులారా, వారు ఊహించలేనటువంటి ఆ భయంకరమైనటువంటి భారాన్ని వారు అనుభవించారు. ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో, టీవీ న్యూస్లో అలాగే మీ మొబైల్ ఫోన్స్లో చూస్తే భయంకరమైన విపత్తులు జరిగాయి. మీరు అస్తమానం ఎంటర్టైన్మెంట్ కోసం ఏ రీల్స్ చూస్తూ ఉండిపోకండి, అప్పుడప్పుడు ఇలాంటి న్యూస్ కూడా చూడండి. పిక్చర్ చూపించాను చూడండి. గత వారంలోనే అమెరికాలో లాస్ ఏంజెల్స్ అనే ప్రాంతం మొత్తం, ఆ ప్రాంతం అంతా కూడా తగలబడిపోయింది. మీరు చూసారా, ఒక నగరం, ఒక ఊరంతా తగలబడిపోయింది, ఇల్లులన్నీ కాలిపోయాయి. హాలీవుడ్ హర్రర్ మూవీస్ కానీ చాలా సినిమాలు అక్కడే తీస్తారు, చాలా పెద్ద ప్లేస్ అంతా. ఆ స్టూడియో, అందులో ఇల్లులు అన్ని మొత్తం దగ్ధమైపోయాయి. మీరు చూస్తున్నారు చూడండి, భయంకరమైన పరిస్థితులు. used to be. But it all begins last night. ఇంకా ఈ రోజు కూడా మంటలు ఆరలేదండి.
నిన్నటి జరిగింది ఇది. మొన్న తెల్లవారు అనుకుంటా. The Pacific Palisades, one of the wealthiest communities in the U.S., is experiencing the worst fire in its history. Situated at the foothills of the Santa Monica Mountains, the Palisades typically escape damage as Santa Ana winds blow past, since the winds will usually blow any fire up to the north. However, this time, hurricane-force winds drove the flames directly into the neighborhood, reducing many homes to ashes. On January 7th, around 10:20 a.m. local time, a live camera with Alert California, a UC San Diego program to monitor wildfires and disasters in real time, picks up smoke rising. This is the first sighting of the Palisades fire. 6 minutes later, Plane Spotter at LAX catches first plumes of smoke on its live stream. Not what we want to see here in Southern California. Fire has now broke out. At 10:58 a.m., resident David Hansen received a video from his mother showing thick orange smoke billowing outside her house on Piedra Morada Drive. The fire size was upgraded from 10 to 200 acres, while containment remained at 0%. We're in the Palisades Highlands and the fire road is literally on fire. David Hansen drove to reach his mother and recorded the Palisades fire as it burned an entire hillside beside the road. Evacuation shelters are placed around the city, and Governor Newsom declares a state of emergency in California. By night, reports show that the Palisades fire has grown to 1,262 acres, and 2 additional fires occur nearby, Eaton Fire and Hearst Fire. Windy conditions complicated firefighting efforts. We're getting a 70-knot wind speed. We're going to have to shut down water dropping operations. Also, cancel it 2 additional copters. January 8th, 12:29 a.m. Palisades fire size has grown to 2,921 acres and is upgraded to 11,802 by 11:45 a.m. Unfortunately, we have 2 reported fatalities to civilians. Unknown cause at this time, and we do have a number of significant injuries. Lydia Fire, north of the 3 active fires, starts around 2:07 p.m. At 5:57 p.m., CAL FIRE reported that the Sunset Fire in the famed Hollywood Hills had started, bringing the total to 5 active fires in the state. The Palisades Fire remained the largest, reaching 17,234 acres by the end of the day, with 0% containment. Weather forecasts indicated another round of Santa Ana winds expected from January 9th to January 10th, with a new high-pressure system building from the north, fueling more gusty winds. The Sunset Fire, which crossed more than 40 acres, was fully contained, but at 3:12 p.m., Kenneth Fire started to burn 50 acres in West Hills. On January 10th, the Palisades Fire has grown to nearly 20,000 acres with 6% containment, and the Eaton Fire to nearly 14,000 acres with 0% containment. చేయండి. ఇవన్నీ కూడా గతించినటువంటి వారంలో జరిగినటువంటి దృశ్యాలు. ఇప్పటికీ ఇంకా అమెరికా ప్రాంతంలో మంటలు ఆర్పలేకపోతున్నారట. ఏమండి, భయంకరంగా పట్టణం అంతా కూడా తగలబడిపోతుంది. విశ్లేషకులు, పెద్దవారు, మేధావులు అందరూ కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి మాటలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఊహాగానాలు తీసుకొస్తున్నారు. షాక్ సర్క్యూట్స్ అని చెప్తున్నారు, రకరకాలుగా చాలా ఊహాగానాలు తీసుకొస్తున్నారు. కొంతమంది ఏమో అడవులు నిర్మానుష్యంగా ఉన్నాయి, సరైన వాతావరణం లేదంటున్నారు. అయితే దేవుని వాక్యం వీటిని గురించి ఏమని చెప్పింది, ముందుగా ఏం హెచ్చరించింది. నేను ఈ దృశ్యం చూడగానే నాకు ఒక విషయం ఖచ్చితంగా గుర్తొచ్చింది. ఏంటి ఆ విషయం అంటే, సేమ్ ఇలాగే బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం జరిగింది. దాన్ని కూడా జస్ట్ వీడియో చూపిస్తాను, అది మీరు చెప్పాలా ఏంటి అన్నది. But my nephew. సుధమ కుమార ప్రాంతం పాపం ఎక్కువైపోయింది. చూడండి, దేవుడు అగ్నిగంధకాలు పంపిస్తాడు, ఆ పట్టణం అంతా తగలబడిపోయింది. Along with it, test them. If my angels find 50 righteous people in Sodom, they'll save the whole city. Abraham's sake, the Lord is.
ఆ యుద్ధం చేస్తున్నారు ఎవరంటే దేవుడు పంపించిన దూతలు అన్నమాట. వీళ్ళు లోతును అతని భార్యను అతని పిల్లల్ని ఆ సొదొమ ప్రాంతంలో బయటికి తీసుకువెళ్ళడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. Must get away. He's being punished. Come on. Come on. అగ్ని గంధకాలు. I can't believe in God. ఆ దినాల్లో కూడా పట్టణం మరి బలత్కారం చేత పాపం చేత నిండబడింది. వాయువరసలు లేవు, భయంకరమైన వ్యభిచారం, నరహత్యలు. వీటిని చూసిన దేవుడు ఆ దినాన్ని ఆ పట్టణాన్ని ఘోరంగా అగ్ని గంధకాల చేత దగ్ధం చేశాడు. ఈమె లోతు భార్య చూడండి, ఉప్పు స్తంభం అయిపోయింది. అలాగే వెనక్కి తిరగాను. లోతు గారు ఆయన 2 కుమార్తెలు. Lot's wife is turned into a pillar of salt, disobeying. On the site, ప్రారంభ శతాబ్దం called locally Numeric. అయితే దాన్ని ఇప్పటికీ విశ్లేషకులు చూడండి, ఇది చూడండి. The archaeologists associate ఇప్పటికీ విశ్లేషకులు ఏం చేస్తున్నారంటే నిజంగా సొదొమ గుమ్మారాలో తగలబడిపోయి అసలు సొదొమ గుమ్మార ఉందా, అగ్ని గంధకాలు నిజంగా కురిసే లేదని చెప్పి ఇప్పటికీ పరిశోధన చేస్తున్నప్పుడు ఒక శాస్త్రవేత్త వెళ్ళండి అక్కడ చూడండి. with Gomorrah that are also found in this area. దీన్ని ఏమన్నారంటే అగ్ని గంధకాల సల్ఫర్ బాల్స్ అన్నారు. Layer that's just underneath the surface. This is full of burned pottery. It's full of the fragments of human bones. The question is what evidence is there అదంతా సొదొమ ప్రాంతం. of sulfur that rained down? చూస్తున్నారు చిన్న చిన్న బాల్స్. It seems that the culprit are ఇవన్నీ కూడా మండేటువంటి స్వభావం కలిగినవి అనమాట. కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఇప్పటికీ అవి వెలిగిస్తే మండుతున్నాయి. దానిలో శక్తి ఇంకా పోలేదు. కలిగిన దేవుని ఎదుట ఎవరు అన్యాయంగా ప్రవర్తించినా దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆయన అన్నాడు, నేను మిమ్మును చీల్చి వేసేదను, తప్పించువాడు ఎవడును లేకపోను. తర్వాత మనం చదువుతున్న స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనపరిచినట్లు వాడు మార్గమును సిద్ధపరచు. ఏ రాజ్యము తనను తాను హెచ్చించుకుంటే ఆ రాజ్యం ఖచ్చితంగా పడద్రోయబడుద్ది. ఇప్పుడు ప్రపంచం అంతా చెప్పుకోవాలని అగ్ర రాజ్యం ఏ రాజ్యం అని చెప్తారండి? చెప్పండి, ఏ రాజ్యం అని చెప్తారు? అమెరికా దేశం అని చెప్తారు. ఈ దేశంలో అనేక రకాలైన ఆయుధాలు తయారు చేస్తూ ఉంటారు. ఆ దినాల్లో మన దేశంలో కరోనా వచ్చినప్పుడు కూడా, కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అమెరికా నుండి కొన్ని మన దేశానికి రావడం జరిగింది. ఎందుకంటే అన్ని విధాలుగా అది డబ్బు విషయంలో, టెక్నాలజీ విషయంలో, అన్ని దాంట్లో కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో ఉన్నది కూడా ఈరోజు వారికి సహాయం చేసేవారు లేరు. వారు ఆ అగ్నిని, ఆ యొక్క మంటలను వారు అదుపు చేయలేకపోతున్నారు. వారి చేతుల్లో లేదు. దీనికి కారణాలు ఏంటంటే రకరకాలుగా చెప్తున్నారు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ప్రియులారా, పూర్వపు దినాల్లో ఇవే ఆధారాలు ఉన్నాయి. ఈ చరిత్ర ఉంది. సొదొమ గుమొర్రా ప్రాంతాల్లో ఎవరు నేను విడిచిపెట్టలేదండి. Okay. Believe in God. Do not look back. Lord. Don't look back! Lot's wife is turned into a pillar of salt for disobeying God. Lot and his daughters flee to the mountains, never to see Abraham again. ఆనాడు కురిపించిన అగ్ని గంధకాలు ఈనాటికి కూడా దాని మూలకాలు దొరుకుతున్నాయి. Driving down to the southeast shoreline of the Dead Sea, and this is the area that the Bible called. Just found here was this
burn destruction that goes across this site. This city came to an end through a fire destruction. So here you can see this city was never rebuilt. This city associated with Gomorrah has a burn destruction over. I'm going to burn one of these sulfur balls just to show you how flammable they are. I got to be careful because, man, when you get a whiff of these things, it's really nasty. Okay, so this is one of the reasons why ఆ సల్ఫర్ బాల్స్ తీసుకుని జస్ట్ చిన్న నిప్పుర వెలిగిస్తే ఇప్పటికి అది బగ్గుమని ఎలుగుతుంది. మీరు చూశారు, కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది, అప్పటికి దానిలో సారం పోలా. కాబట్టి దేవుణ్ణి మరిచేవారిని ఆయన ఏం చేస్తాడంటే ఒక దినాన్ని ఖచ్చితంగా చీల్చివేస్తాడట. కాబట్టి ఈ పగలు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి, మనము మన పాపములను ఒప్పుకోవాలి, అలాగే దిద్దుబాటును చేసుకోవాలట. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసేదవు, కీడు చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద ఖండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఎట్టి పనులు నీవు చేసినాను నేను మౌనన ఇంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటువి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి ఉన్నాను. దేవుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నాడు. వారి క్రియలు మారలేదు, వారి బుద్ధులు మారలేదు, ప్రవర్తనలు మారలేదు, కానీ ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. డ్రగ్స్, మత్తు, విచారం, వారి జీవితాల్లో ఉంచుకొని దేవుని దూరంగా పెట్టి మేము అగ్రులము, మేము సంపన్నులము, ప్రపంచ దేశాలకు వివరమవుతున్నారు. ఈరోజు అవన్నీ కూడా తగలబడిపోయాయండి. లాస్ ఏంజల్ అనే ప్రాంతంలో కూడా ఎక్కువగా ఈ చెక్కలతో కట్టిన ఇల్లు, అందుకే త్వరగా తగలబడిపోయాయి. ఒకవేళ ఇలాంటి బిల్డింగ్లు అయితే ఏవైనా పైగొప్ప కావచ్చు, తలుపులు కిటికీలు కావచ్చు, కానీ మిగతా అలాగే ఉంటాయి. కానీ ఎక్కువగా మీరు చూస్తే అక్కడ ఉన్నవన్నీ కూడా చెక్కలతో నిర్మిస్తారండి, వుడెన్ హౌసెస్. భూకంపాలు ఎక్కువ వస్తాయి, దానికోసం వాళ్ళ భూకంపాలు తాకిన తట్టుకోవడానికి ఒకవేళ అవి విరిగి పడిపోయినా అంత ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని చెప్పి ఆలోచన చేసుకుని ఇంజనీరింగ్ ప్లాన్తో వాళ్ళు చక్కగా చెక్కిళ్ళు కట్టుకున్నారు. ఈరోజు అవి కూడా వారికి ముప్పుని తెచ్చిపెట్టాయి. ఆలోచించండి, మనిషి ఎక్కడికి పారిపోగలడండి? భూమి మీద నలుదిశలా నలుమూలన మూసివేయబడిపోయి, ఓ ప్రక్కన సముద్రం, ఓ ప్రక్క అగ్ని, ఓ పక్కన భూకంపాలు, ఓ పక్కన సునామీలు, ఓ పక్కన అగ్ని గంధకాలు, ఓ పక్కన వడగండ్లు, వర్షం ఎన్నొస్తే మనుషుడు ఈ భూమిని కాదని ఎక్కడికి పారిపోగలడు? దేవుని చేతి నుండి మనుషుడు ఎక్కడికి పారిపోవడానికి వెళ్ళలేదు. కాబట్టి దేవుని ఒక్కటి అడగాలి, ప్రభా ఇటువంటి విపత్తులు మా మీదకి రాకుండా కాపాడండి, ఇటువంటి విపత్తులు మేము చిక్కుకోకుండా మమ్మల్ని మీరు సవరించని చెప్పి దేవుని దగ్గర వేడుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా వేడుకుని ప్రార్థన చేసిన పట్టణాలను కాపాడాడు. ఎవరు తెలుసు అండి? నినివే అనే ప్రాంతం గురించి మనకు తెలుసు. యోనా అనేటువంటి వ్యక్తి వెళ్ళి ప్రకటన చేశాడు, ఇదిగో రాబోయే కొన్ని దినాల్లో ఈ ప్రాంతం అంతా కూడా నాశనంగా అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి తెలుసా? మీరందరూ ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలని చెప్పి ప్రకటించినప్పుడు వారందరూ కూడా బూడిదలో కూర్చొని గోనె బట్ట కట్టుకొని దేవుని ఎదుట వారు ప్రార్థన చేసినప్పుడు, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. మీకు ఎంతవరకు అన్ని మాటలు చెప్పాను కదా, మీరు అనుకోవచ్చు, కొంతమంది కొన్ని ఊహలు ఉండొచ్చు, ఎందుకే నేను మనకేంటి, మనం సంభవించిందా, అమెరికా ఎక్కడుందో మనం ఎక్కడ ఉన్నాం మనకేంటి అనుకుంటాను. కానీ దేవుని దృష్టిలో ప్రియులారా, మనందరం ఏ జాతి వాడైనా, ఏ దేశపు ప్రజలైనా, ఏ నగరానికి చెందిన వారైనా అందరూ ఆయన పిల్లలు, ఆయన సృజించిన వారు. అందరికీ ఆయన పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఎవరు సుఖ దుఃఖాల్లో ఉన్నా, ఎవరు బాధల్లో బంధకాల్లో ఉన్నా వారి కొరకు మనం ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు ఒక దేశాన్ని హెచ్చించాడు అంటే ఆ దేశము ప్రారంభ దినాల్లో ఎంతో భక్తి, ఎంతో ప్రార్థన జీవితాల్లో కనుపరిచిన విధానాన్ని బట్టి ప్రభు హెచ్చించారు. ఆ ప్రాంతం ఆ దినాల్లో అలా ఉంది. ఈ ప్రస్తుత దినాల్లో ప్రియులారా, వారి అతిక్రమాలను బట్టి దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. వారు తమ పాపములు మానుకుని సవరింపబడి మరలా వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ అతిక్రమాలని దాచిపెట్టేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. నిత్యము ఏం కలిగి ఉండాలంటే 14 మాట చదవండి, 14 వచ్చును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. హృదయాన్ని మనం కఠినపరచుకోకూడదు. దేవుడు మన ప్రవర్తన మార్చుకోమని, మన బ్రతుకును మార్చుకోమని, స్థితిగతులు మార్చుకోమని
మనం బాగుండాలని కోరుకున్నప్పుడు, తన సేవకుని ద్వారా మాట్లాడినప్పుడు దాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారి జీవితాలు మరి సువర్ణంగా మార్చబడతాయి, సంతోషకరంగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. కీర్తన గ్రంథం 19వ కీర్తన 12, 13, 14 వచనాలు. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. అలాగే కీర్తన 98, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని వాక్యం అంటున్నాడు, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? మన పొరపాట్లు మనకే తెలుసు, మన రహస్య పాపాలు మనకే తెలుసు. కానీ భక్తుడు అంటున్నాడు, అయ్యా నా రహస్య పాపాలను బట్టి కూడా నేను నిన్ను అడుగుతున్నాను, వాటిని బట్టి కూడా నన్ను నీవు నిర్దోషిగా తీర్చు, వాటిని క్షమించు అని చెప్పి దేవుని దగ్గర కీర్తనకారుడు ఒప్పుకుంటున్నటువంటి విధానం మనం చదువుతున్నాం ప్రియులారా. అలాగే అక్కడ అన్నాడు 98లో కూడా, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నేను ఎప్పటి నుంచి ఒక చిన్న ఊహ ఉంటుంది నాకు. ఎలాంటి ఊహ అంటే, దేవుడు ఒక రోజున మనందరినీ ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు మనందరూ ఆయన దగ్గరికి వచ్చాక, ప్రభు నేను ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, నేను భూమి మీద చాలా నీతిగా ఉన్నాను అని అనుకున్నాను. ఒకవేళ నేను అనుకున్నాను ఇక్కడ ఎలాగైతే తెరగట్టి ఎలా చూపిస్తున్నామో చూపిస్తాడేమో అనుకుంటాం నా పాపాలు. ఖచ్చితంగా అవునంటారా కాదంటారా? అలా ఎవరి పాపాలు అయినా దేవుడు అలాగే తెర మీద చూపిస్తే ఎలా ఉంటుందండి? దేవుని దగ్గర మనం నిల్వ జాలలేం. కాబట్టి దాన్ని బట్టి భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ ముఖ కాంతిలో నా పాపములు కనబడుచున్నవి. నీ ముఖాన్ని చూస్తున్నప్పుడు నా పాపములు, నా అంతరంగము, నా పాప స్వభావము నేను ఏమై ఉన్నా నాకు కనిపిస్తున్నాయి, నా కళ్ళకు దృశ్య రూపంగా కనిపిస్తున్నాయి నీ ముఖ కాంతులు అని చెప్పి భక్తుడు దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నా రహస్య పాపములు కనబడుచున్నవి. కీర్తన 139, 23, 24 వచనాలు. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఇలాంటి ప్రార్థన మన జీవితాల్లో చేయాలి. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు ఘనతకి ఎక్కాడండి. బైబిల్లో 150 కీర్తనలు చదువుతాం. ఆ కీర్తనలో ఎక్కువ దావీదు కీర్తనలు మనం చదువుతాం. దావీదు తన జీవితాన్ని దేవుని దగ్గర పెట్టాడండి, పాదాల దగ్గర పెట్టేశాడండి. ఆయనకు మధ్య ఎటువంటి అరమరికలు, ఎటువంటి రహస్యాలు లేవు. అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అందుకే అన్నాడు ఇక్కడ, అయ్యా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకును. ఎందుకు నా ఆలోచనలు తెలుసుకోవాలంటే నేను ఏం చేశాను తెలుసా? 24వ వచనంలో, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపము, దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చెయ్యకుండా నిందారహితుడనగుదును. ఏం చేయాలటండి? మనం నిందారహితులుగా ఉండాలి, అధిక ద్రోహం చేయకూడదు, దురాభిమాన పాపములో పడిపోకూడదండి. ఈనాడు ప్రియులారా పెద్ద పెద్ద సంఘాలు మనం చూస్తున్నప్పుడు ఎక్కువగా సంఘ అభివృద్ధికి కూడా కారణాలు పాపమే. మీకు తెలుసలేదు, చాలా మంది తెలిసి ఉండొచ్చు. అనుభవపూర్వకంగా ఒక అబ్బాయి వెళ్ళాడు అనుకున్న, ఒక అమ్మాయి అక్కడ వెళుతుంది, ఒక అమ్మాయి వెళుతుంది, ఒక అబ్బాయి వెళుతున్నాడు అండి. ఒకరినొకరు చూసుకోవడానికి అక్కడ భక్తి కంటే యుక్తి ఎక్కువ కనిపిస్తూ ఉంటది. ఇలాగా మనం భూమి మీద ఎంతకాలం మనం చేయగలం? దేవునికి ఇష్టమైన భక్తి చేయకపోతే ఆయన ఒక దినాన్ని మనం చీల్చివేస్తాడు. కఠినమైన శిక్ష రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. ప్రియులారా మీరు ఇందాక ఎన్ని దృశ్యాలు చూశారు. ఈ దృశ్యాలన్నీ చూస్తున్నప్పుడు దేవుని వాక్యం మనం చదువుతున్నాం, భూమి మీద సమాధానం ఉండదన్నాడు. ఎప్పుడండి? ఆయన రాకడ సమయంలో. కరువులు కలుగుతాయని చెప్పాడు, భూకంపాలు వస్తాయన్నాడు, యుద్ధ వాతావరణం కనిపిస్తుంది అన్నాడు. వీటన్నిటిని బట్టి మనం చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాలి దేవుని రాకడ అతి సమీపంలో ఉందని. ఆయన నేడు రేపు ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయాన్ని మనం ఎత్తబడే సంఘములు, ఎత్తబడే గుంపులో మన పాపములు క్షమింపబడి ఆ యొక్క పరమరాధ్యానికి ఆయనతో పాటు వెళ్ళేటువంటి గుంపులో ఉన్నామో లేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకా అదే బురదలో, ఇంకా అదే పాపములో, ఇంకా అదే పాపపు సంఖ్యలలో, ఇంకా అదే పాపపు కట్ల చేత కట్టబడి ఉండిపోతే మనం చేసే భక్తికి లక్షణం కాదు. కాబట్టి ఈ వర్తమానాన్ని బట్టి ఈ పగలు మీ ఎదుటకు మాట పెడుతున్నాను. నా దేవుని దగ్గర మీ రహస్య పాపాలు ఒప్పుకోండి, మీ తప్పిదాలు ఒప్పుకోండి. నా ప్రభు ఈ 2025 సంవత్సరంలో నీ మార్పు కొరకైనా మరొక సంవత్సరం, మరొక ఆయుష్కాలాన్ని నీ జీవితంలో పెట్టాడని నేను భావిస్తున్నాను. అంజురపు చెట్టు విషయంలో ప్రభు 3 ఏళ్ల సమయం చూశాడట. ఎన్ని సంవత్సరాలు చూశాడండి? 3 సంవత్సరాలు. యజమాని అంటాడు, ఆ చెట్టుని నరికేసాయి, ఇంకా అది ఫలాలు ఇవ్వట్లేదు, ఆకులు తప్ప, కొమ్మలు రెమ్మలు తప్ప ఇంకేం లేదు అంటే, ఆ తోటమాల అంటాడు, అయ్యా
నేను 3 సంవత్సరాలు ఎంతో కష్టపడి పెంచాను, ఇంకొక సంవత్సరం ఇవ్వా గడువు అని చెప్పి దేవుడిని అడుగుతాడు. ఇంకో సంవత్సరం ఇవ్వండి, దానికి నేను తవ్వి చూస్తాను, దాని వేళ్ళు ఎలాగ ఉన్నాయో, దానికి ఎరువు అందుతుందో లేదో చూస్తాను, నీళ్లు దానికి సరిగ్గా అందుతున్నాయో లేదో చూస్తాను, దాన్ని చక్కగా చూసి ఈ ఏడాది కాలం చూసిన తర్వాత, ఈ ఏడాది అయిపోయిన తర్వాత ఒకవేళ అది ఫలించకపోతే దాన్ని కొట్టి పారేద్దాం అంటాడు. ఈరోజు నేను అంటున్నాను, నిన్ను నన్ను మనందరినీ దేవుడు ఒక ఏడాది కాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరలా ఏమో దేవుని చిత్తమైతే మరొక సంవత్సరం ప్రభు మనకి ఇస్తాడు, లేకపోతే ఈ సంవత్సరంలోనే దేవుని దగ్గర మనం వెళ్ళిపోవచ్చు. ఏమండి, గతించిన దినాల్లో ఎన్నో మనం వార్తలు వింటున్నాం. మన చుట్టుపక్కల ఉన్నటువంటి యవన బిడ్డల్లో కానివ్వండి, ఎంతో మంది లోకయాత్ర ముగించుకుని తమ ప్రాణాలు కోల్పోయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. వాళ్ళకంటే మనం గొప్పవారం అయితే కాదండి. కాబట్టి నేను అంటున్నాను నా ప్రియులారా, మన జీవితంలో సవరించుకోవలసిన ఇంకా పొరపాట్లు ఏమైనా ఉన్నాయా? దేవుని వాక్యం చెప్తుంది, శిష్యుడు అనుదినము తన పొరపాట్లను సవరించుకోవాలి, తన పొరపాట్లు సరి చేసుకోవాలి. ఇక్కడ అన్నాడయ్యా, నీకు ఆయాస్కరమైన మార్గం నా యుందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22 నుండి 25 వచనాలు చదువుదాం. చదవని మాట, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునను. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకునెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చివరి ముగింపు మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి ఈ లేఖన సారాంశాన్ని. ఆయన పాపం చేయలేదటండి. యేసుప్రభుని గురించి చెప్తున్నారు. ఆయన నోట ఏ కపటము కనబడలేదట. ఆయన దూషింపబడి బదులు దేశించలేదు. ఈరోజు ఎవరైనా ఒక చిన్న మాట అంటే మనం ఒప్పుకోం కదండి. వింటున్నారా అమ్మా? విశ్వాసులు కానివ్వండి, దైవజనులు కానివ్వండి, లేకపోతే సువార్థకులు కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, తోటి సహోదరులు, యవనస్తులు కానీ, చిన్నపిల్లలు కానివ్వండి, ఎవరైనా ఒక్క మాట అన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? తట్టుకోలేం, లోపల నుండి రగిలిపోతామంటాం. కొన్నిసార్లు ఆ మాటలు వింటున్నప్పుడు మన హృదయం ఎంతో కలవరపడిపోతూ ఉంటుంది. అయినప్పటికీ మనం సర్ది చెప్పుకోవాలి, ప్రభువా అయ్యా వారిని క్షమించు, వారిని మార్చు, వారి మాటల వైఖరిని మార్చు అని చెప్పి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మారుస్తాడండి. నా దేవుని పిల్లలు ఆలోచన చేయండి. ఆయన దూషింపబడ్డాడంటే కానీ ఎవరిని దూషింపలేదు. అలాగే ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన తాను అప్పగించుకున్నాడు. ఈరోజు ఎవరైనా అన్యాయంగా మీ మీద ఏదైనా ఒక మాట మాట్లాడి ఉండొచ్చు, ఎవరైనా అన్యాయంగా మీ మీద దూషించి ఉండొచ్చు. కాబట్టి మీరు దేవునికి అప్పగించుకుని, న్యాయం తెచ్చివాడు పైన ఉన్నాడు, ఆయనకు అప్పగించుకుని ఆయన ఖచ్చితంగా మన పక్షంగా పోరాటం చేస్తాడు. 24 వచ్చిన మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం అంతా మన పాపములను మ్రాను మీద మోసుకుని పోయిన. అలా మోసుకుని పోవటం ద్వారా అండి ప్రియులరా, మనం మరలా దారి తప్పిపోయిన మనం మరలా దేవుని దగ్గర మళ్ళామంటే 25 వచనంలో అంటాడు, మీరు గొర్రెల వలె దారి తప్పితరు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మనం ఆయన వైపుకు మళ్ళాం. ఈరోజు మనం లోకంలో నుండి మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చాం. అంటే శ్రమ అయిన, బంధకమైన, బాధ అయిన, కరువైన, ఇబ్బంది అయినా ఆయన అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు అన్నారు ఆయన. కాబట్టి ఆ మార్గం పట్టుకుంటే చాలు, ఆయన పట్టుకుంటే చాలు, పరలోకానికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడుతున్న మన భక్తి, మన జీవితం వ్యర్థం కాకున్నట్లుగా మనం ప్రియులరే భూమి మీద జీవించినంత కాలం శిష్యునిగా మన 4వ బాధ్యత ఏంటో తెలుసా? మన పొరపాట్లు, నాతో కల చెప్పండి, మన పొరపాట్లు ఏం చేయాలటండి? సరి చేసుకోవాలి. మన పొరపాట్లు సరి చేసుకోవాలని చెప్తున్నాను. అనుదినం మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, వాటిని సరి చేసుకోమని చెప్తూ ఉంది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యం అప్పుడప్పుడు నేను ఖండించవచ్చు, అప్పుడప్పుడు నిన్ను నీ యొక్క పాపాన్ని, నీ యొక్క ఉద్దేశాలు మార్చుకోమని దేవుని వాక్యం చెప్తుండొచ్చు. భక్తుడు ఏదైనా ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనదని చెప్పి తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఈరోజు దైవజనుడు ఇక్కడ నిలబడి ఒకవేళ కొన్నిసార్లు మిమ్మల్ని గద్దించవచ్చు, కొన్నిసార్లు మిమ్మల్ని ఏదైనా అనొచ్చు. కాబట్టి దాన్ని మీ ప్రయోజనకరంగానే మీరు భావించాలని ఈ పగలి మాటలను చెప్పి ఈ వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. వచ్చే దినాల్లో మనం నేర్చుకుందాం ప్రియులరా. ఇక్కడికి ఈ శిష్యత్వంలో 4వ పాయింట్ ముగించబడింది. 5వ పాయింట్ కూడా జస్ట్ మీరు లైన్ రాసుకోండి, దీన్ని వచ్చే వారం నేను వివరణ చేస్తాను.
మీరు ఆలోచన చేయండి. ఒక మాట మీ ఎదురు పెడుతున్నాను. నేను ఒక ప్రసంగాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక నెల రోజులు 2 నెలలుగా నేను ప్రిపేర్ చేస్తాను. అప్పుడు మీరు అనుకుంటారు, పాస్టర్ గారు ఈ ప్రసంగం నా కోసమే చేశాడు అనుకుంటారు. ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేయబడింది. వచ్చే వారంలో దీన్ని వివరణ చేసుకుంటున్నప్పుడు మరి ఇందులో ఏ విషయం మీకు నొప్పించవచ్చు, ఏ విషయం మీకు తగలొచ్చు. కొన్ని సార్లు అనుకోవచ్చు ఇది నా కోసమే, అంటే నువ్వు అలా ఉన్నావేమో కదండి. కాబట్టి దాన్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది అందరికీ ప్రయోజనకరమైన మాటలు. నేను అంటున్నాను, ఇది నాకు కూడా. మనమందరము అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నామని అపోస్తలుడైన పౌలు తనను తాను కలుపుకొని చెప్తాడండి. కాబట్టి బోధించి నేను కూడా గొప్పవాడిని కాదు అంటాడు. కాబట్టి ప్రియులరా, మనమందరం మానవులు అండి. మనిషి యొక్క మానవ స్వభావం అది, నైతిక స్వభావం. దాన్ని మార్చుకోవడం దేవుని దగ్గర ప్రతిదినం ప్రార్థన చేయాలి. అట్టి సమాధానము కృప ప్రభు మనందరికీ మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. 5వ మాట వచ్చే వారాలు మీకు చెప్తాను. ప్రకటించాలి అన్న మాట అంటండి. తెలుసుకున్న సత్యాన్ని అంటే సువార్తను ప్రకటించాలంట శిష్యుడు. దీనికి వచ్చిన వివరణ వచ్చే ప్రసంగాలు మనం విందాం. ఈ వాక్యాన్ని ఇంతటితో ముగించుకుందాం.